మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకు, ప్రత్యక్షంగా వింటున్న మీకు ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మహాకృపలో ఈరోజు మనం ఎన్నో రోజుకి వచ్చామంటే 5వ రోజులోకి వచ్చాం. కాబట్టి జనవరి మరి ప్రారంభం నుంచి ప్రతిరోజు దేవుని వాక్యం ఛానల్ ద్వారా రావడం ప్రభు యొక్క మహాకృప. అందులో బట్టి ప్రభువును మనం ఎంతగానో స్తుతించబద్దలం. ఈ 2024లో మరొకటి అంశం ఏంటంటే, ఈ సంవత్సరంలో ఎవరి నీడలో ఉండాలనుకుంటున్నావు? అది దాని అంశం. మనము ఏ నీడలో జీవించాలి సంవత్సరం అంతా? మనం అంటాం కదా, ఒక ఊరికి వెళ్తే యా ఊరిలో ఉండాలబ్బా, ఇల్లు ఎక్కడ ఉండాలబ్బా, ఎట తీసుకోవాలి, ఆడెట్టుంటుందో, ఆ పరిస్థితులు ఏందో, ఆ ప్రభావం ఏందో, ఆ సంవత్సరం అంతా ఎట్ట బతకలాడా అని ఎలాగైతే ఒక ప్రణాళికను, ఎలాగైతే ఒక ఉద్దేశాన్ని నువ్వు నిర్ణయించుకుంటావో, భక్తి జీవితంలో కూడా ఈ సంవత్సరంలో అటువంటి నిర్ణయాల గుండా నువ్వు వెళ్ళాలి, అటువంటి తీర్మానాల గుండా వెళ్ళాలి. దేవునితో మన జీవితాలు ఏ నీడలో ఉండడం ద్వారా, ఏ నీడలో ఉంటే మన జీవితానికి క్షేమం కలుగుతుందో మనం ఆలోచించి ప్రయాణం చేయాలి. బైబిల్ గ్రంథంలోంచి నేను 2 వచనాలు మీకు ముందుకి తీసుకుని వస్తాను. యోనా గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ఒకరు కీర్తన 36:7 తీసుకొని రెడీగా ఉండండి. నేను చదవమన్నప్పుడు చదవండి. కీర్తన 36:7 ఒకరు. నేను యోనా గ్రంథం చదువుతా. యోనా గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు. అప్పుడు యోనా ఆ పట్టణంలోండి పోయి దాని తూర్పు తట్టుకు బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూడదని అనుకొని ఆ నీడను కూర్చుండగా దేవుడిని యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతని కలిగిన శ్రమను పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైగా నీడ ఇచ్చుటకు చేసెను. ఆ సొర చెట్టు చూచి యోనా సంతోషించను. మరుసటి ఉదయమున దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలి రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతకుట కంటే సచ్చుట నాకు మేలనుకొను. అప్పుడు దేవుడు, ఈ స్వర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనానడుగా, యోనా నా ప్రాణం పోనంతగా కోపించుట న్యాయమే అని. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రములు, వందనాలు. వాక్యం మీరై ఉన్నారు, ప్రజలు నీ వారై ఉన్నారు. వింటున్న వారందరి జీవితాలతో మీరు మాట్లాడి ప్రభువా, శ్రేష్టమైనటువంటి నీ వాక్యం, ప్రశస్తమైనటువంటి నీ వాక్య సమృద్ధిలో మా జీవితాలతో ఈ సంవత్సరంలో ప్రభువా ప్రారంభ రోజుల్లో నాయన మేము సాగిపోతూ ఉండగా మీరు మాట్లాడమని, వింటున్న వారికి క్షేమమును, సంతోషమును, సమాధానమును, ఆరోగ్యమును, ఆశీర్వాదాన్ని కలిగించమని, వాక్య ప్రసన్నత, వాక్య మహిమ వారి అంతరంగంలో దాచబడినట్లుగా, వారి మీద ప్రకాశించబడినట్లుగా కృపదయ చేస్తారని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్యం కొరకై ప్రార్థించడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనం చదవగా యోనా గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. ఈ యోనా గ్రంథం 4వ అధ్యాయంలో మనం ఎరిగిన వారం చూస్తే 4వ అధ్యాయంలో అలిగిన యోనా అని అనుకోవాలి. చాలా పేరు పెట్టచ్చు. తొలిగిన యోనా, నలిగిన యోనా, మెలిగిన యోనా, అలిగిన యోనా, ఇట్లా రాయవచ్చు. యోనా గ్రంథం ప్రారంభంలోనే ప్రార్థనతో ప్రారంభించబడి ప్రార్థనతో ముగించడం చూస్తాం. అవిధేయ కలిగిన వాడు, అగాధములో ఉన్నవాడు, అనుసరించని వాడు, అన్ని వేళలో ఆవేదనలో ఉన్నవాడని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా ఈ గ్రంథంలో చాలా విషయాలుగా పారిపోయిన యోనా, ప్రార్థించిన యోనా, ప్రకటించిన యోనా, ప్రశ్నించిన యోనా, ఇట్లా దీనికి కొన్ని ప్రాసాక్ష్యాల్లో కూడా ఈ గ్రంథాన్ని చాలా ఈజీగా వివరంగా చెప్పగలరు. సరే, మన అంశ భాగం ఏంటంటే, ఇక్కడ యోనా ఒక నీడలో ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎక్కడున్నాడు? యోనా నీడలో ఉన్నాడు. ఎట్లా జరిగింది సందర్భం చూస్తున్నాం. సువార్త ప్రకటించబడిన తర్వాత తాను ఆ పట్టణానికి ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాడు. వాస్తవానికి ఒక సేవకుడు ఎలా ఎదురు చూడాలి? ఎలా ఎదురు చూడాలంటే, ఆ పట్టణానికి మేలు జరుగుతుంది, ఆ పట్టణానికి ఆనందం కలుగుతుంది చూడాలి. కానీ యోనా అంతరంగంలో ఏముందో తెలుసా? కొంత వెలితి, కొంత బాధ ఉన్నది, కొంత వేదన ఉన్నది. ఎందుకంటే ఆ ప్రజలందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందితే తన హృదయాంతరంగం నొచ్చుకుంటూ ఉంది, బాధపడుతూ ఉన్నాడు. ఈ 2024లో మన ప్రయాణములో మన నీడ
చూడండి, ఇప్పుడు మనం బాగా ఆలోచన చేయగలిగితే వాక్యములో మనం ఆలోచించినప్పుడు ఇక్కడ మనం ఏం చదువుతామంటే ఆ యోనా యొక్క నీడ, ఆ నీడను కోల్పోయాడు. ఏడు ఏ నీడైతే ఉన్నదో ఆ యోనా ఆ నీడను కోల్పోయాడు. ఒక సొర చెట్టు దిగింది, ఒకే రోజు పెరిగింది, ఆ ఒకే రోజు ఏమైంది, ఆ మరుసటి రోజుకంతా లేకుండా పోయింది. చూసే కొందికి అది లేదు. అప్పుడు యోనా ఎంతో బాధపడ్డాడు, కుమిలిపోయాడు, నలిగిపోయాడు అన్న సంగతులు మనం ఎరుగుదాం. నీడ లేనందువలన యోనాకి ఏమొచ్చిందంటే దేవుని మీద అలిగాడు, దేవుని మీద ప్రశ్నించాడు, దేవుని మీద కోపపడ్డాడు కూడా. తన నీడ అస్థిరమైన సంగతిని యోనా గుర్తించలేకపోయాడు. దేవుని వాక్యంలో చూస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:15లో ఒక మనిషి యొక్క నీడను గురించి రాయబడుతుంది అన్నమాట. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29:15 అక్కడ రాయబడిన విషయాన్ని మనం గమనం చేద్దాం. మొదటి దినవృత్తాంతాలు అతిథులమును పరదేశంలో ఉన్నాము, మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరము. మా నీడ అస్థిరం. ఈ భూమి మీద మేము ఉన్నంత కాలం ఎలాగున్నాం? అస్థిరము అంటే స్థిరత్వము లేనిది. ఈ నీడ ఎవరంటే మనమే ఒక నీడ. గుర్తుపెట్టుకోవాలి, ఎవరు? మనం ఒక నీడ. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి ఈ నీడ ఎంతవరకు ఉంటుందంటే ఈ లోకంలో ఉన్నంతవరకు దేహం కొంతవరకు ఉంటుంది. మీరు ఎప్పుడో గమనించండి, ఈ లైటింగ్ ఫోకస్ పెట్టామనుకో ఈ నీడ నన్ను వెంబడిస్తుంది. మళ్ళీ నీడ జరిపితే మీరు చూసారా, పగలు ఉదయకాలంలో ఎండ ఎట్టబడుతుంది అలా పడుతుంది, తర్వాత మధ్యాహ్నంకి వచ్చే కొద్దికి ఇలా పడుతుంది, మధ్యలోకి వచ్చే కొద్దికి మధ్యాహ్నం అయితే నిట్టలు అంటే 3 రకాలుగా పడుతుంది నీడ. ముందుకి, వెనక్కి, మధ్యలోకి పడుతుంది నీడ. అంటే దాని వెలుతురు, దాని యొక్క కాంతి, దాని స్థలమే అది మారుతుంటే ఈరోజు మనిషి కూడా ఏమవుతున్నాడు? మారిపోతున్నాడు. మానవుడు ఏ నీడలో ఉంటున్నాడంటే మానవుని యొక్క జీవితం నీడంతా ఈ లోకమట్టిగా చూస్తున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, మానవుల నీడను కానీ మానవుడు ఆశ్రయిస్తే, దైవ గ్రంథంలో చదువుదాం. యెషయా గ్రంథం 30:35 చదువుకుందాం. యెషయా గ్రంథం 30:35 ఏం జరుగుతుందో లేఖను మనం చదువుదాం. యెషయా గ్రంథం 30:35 అన్యుల నీడ అనే మాట రాయబడుతుంది ఇక్కడ. నేను చదువుతాను. 5వ వచనం చూడండి. 5వ వచనం వారందరూ రాక కలుగు చేయు ఆ సిగ్గు ఆ మనుషుల విషయం ఏమవుతా నువ్వు సిగ్గుపడుదురు అని చూస్తూ ఉన్నాం. అంటే మనుషుల యొక్క నీడలో కానీ మనం ఆశ్రయిస్తే, మనుషుల నీడలో మనం ఉన్నప్పుడు మనకు కలిగేదంటే తెలుసా? సిగ్గు, అవమానం కలుగుతుంది. లోకము యొక్క పోకడ మన మీద కూడకూడదు. కాబట్టి లోకస్తులతో మనం జీవించకూడదు. అన్యుల నీడలో మనం ఉన్నప్పుడు, ఎవరి నీడలో ఉంటే అన్యుల నీడ. బైబిల్ గ్రంథం చూడండి, పరో బలము చేత తమ్మును తాము అని చూస్తున్నాం. పరో వలన కలుగు బలము మీకు అవమానకరము. ఐగుప్తుల శరణు, ఐగుప్తుల నీడ, ఐగుప్తు నీడ శరణు చొచ్చుట వలన నీకు సిగ్గు కలుగును. 3వ వచనంలో చూస్తున్నా. ఐగుప్తులు అంటే ఒక అన్యుల నీడలో నువ్వు ఉంటే నీకేం కలుగుతుందా? సిగ్గే కలుగుతుంది. బాగానే ఉంటారులే మాట్లాడినప్పుడు, తర్వాత ఏదైనా ఒక చిన్న పేరు చూస్తే మీరు విశ్వాసులైనా, మీరు క్రైస్తవులైనా, మీరు ఎవరికంటే ఫస్ట్ నిండనరో నువ్వు నమ్మిన దేవునికి అవమానం కలుగుతుంది. మనం బాగానే ఉంటాం. ఇందమ్మ పొలకూర అంటే ఇందమ్మ తీగూర బాగానే ఉంటుంది ప్రారంభాల్లో. పోను ఏం చెప్పాలి? అమ్మ నిన్ను గూర్చి అన్యుడు 2 చేతులతో దండం పెట్టించుకునే స్థితిలో బ్రతకలాడైనా. నీ దగ్గర చెప్పించుకోవాలి కానీ నువ్వు వాళ్ళ దగ్గర చెప్పించుకోకూడదు. ఒకవేళ చెప్పించుకుంటే నీకు సిగ్గు, అవమానం కలిగే స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావని అర్థం చేసుకోవాలి. అందుకే ఎక్కువగా ఎవరి నీడలో ఉండకూడదు? అన్యుల నీడలో ఉండకూడదు. వాళ్ళ సహవాసాలు, వాళ్ళ క్రియలు, వాళ్ళు మన నీడలో వస్తే వాళ్ళు మారుతారు. కానీ మనం వాళ్ళ నీడలో పోయినంటే, కానీ ఈ రోజులు ఏమైపోయిందంటే వాళ్ళు మన నీళ్ళకి పోయినా మనం వాళ్ళ నీళ్ళకి పోయినా ఏమైపోతున్నావా? వాళ్ళ వలే మారిపోతారు. ఎందుకో తెలుసా? కారణం ఏంటి చెప్పనా? ఈ లోక భోగాల మీద మన మనసు ఉంది. వాళ్ళకి ముందే మనసు ఉందిలే. వాళ్ళకి అన్ని మనసులు ఉన్నాయి. ఎన్ని మనసులు ఉన్నాయంటే అన్ని మనసులు వాళ్ళకు ఉన్నాయి.
కానీ మనకే మనసు అంటే, అరే మురళి, నువ్వు దేవుని బిడ్డ, నువ్వు దేవుని సేవ చేస్తున్నావు, నువ్వు వాక్యం చెప్తున్నావురా, నువ్వు వారితో ఉండకూడదు, వారితో పోకూడదు, వారికి నువ్వు ప్రకటించాలి, వాళ్ళకి రోల్ మోడల్ అవ్వాలి, నేను చూసి నేర్చుకోవాలనుకోవాల్సిన వాడిని నేనే ఇష్టానుసారంగా జీవించాను అనుకో, లోకం ఏముంటుంది? లోకం రమ్మంటుంది, తర్వాత అందరి దృష్టిలో నేను పొమ్మంటుంది. రమ్మనేది వాళ్ళే, పొమ్మనేది కూడా వాళ్ళే. కాబట్టి నువ్వు అందుకే ఎక్కువగా ఎవరితో ఉండకూడదు, అన్యులతో సహవాసం చేదురు బైబిల్ చెప్తుంది. విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడ, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగు చీకటికి ఏమి పెత్తు. చాలామంది అంటే మేము తీసుకుంటున్నాం కానీ మేము మార్చేస్తాం, వాళ్ళే మార్చాల. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయింది, విశ్వాసే, ప్రభు నమ్ముకున్నది, పెళ్ళి చేసుకున్న తర్వాత భర్తకు లోబడింది, ఇప్పుడు అన్యురాలుగా మారిపోయింది. యేసుప్రభు మందిరానికి వెళ్ళిన అమ్మాయి వివాహం కొరకు ఏమైంది? అన్యురాలుగా మారిపోయింది. చూస్తున్నారా? చర్చికి వెళ్ళేవాళ్ళు కూడా ఏమైపోతున్నారు? పెళ్ళి అవసరం, పెళ్ళి కొరకు వాళ్ళు ఏమైపోతున్నారు? ఈరోజు ఉద్యోగాల కోసం, జీవనాధారం కోసం లోకంతో రాజ్యపడి ఏమిటి అధికారుల దగ్గర కూడా మనకన్నా గొప్ప అధికారం ఉంటే వాళ్ళు చెప్పినట్టు చేయాలంటే నిజంగా నువ్వు నిలబడితే ఏమండి, నువ్వు నిలబడినప్పుడు వాళ్ళ జీవితంలో ఏం కలుగుతుంది? వాళ్ళు మారుతారు. కానీ ఎలా ఉంటాడే, ఏమయ్యా మా దగ్గర ప్యూను కూడా పనిచేస్తాను కూడా మారుతాడు, నువ్వేమయ్యా అంటారు ఇంకొకరిని. నువ్వే చేసే తప్పుకి మరొకడు అదే స్థానానికి ఆ ఉద్యోగానికి వచ్చినప్పుడు ముందాయన చేయాడు, ఆయన కూడా క్రిస్టియనా, నువ్వు ఇప్పుడు నువ్వు ఎందుకు చేస్తున్నావు? అదే మొదటి రోజు ఆయన నమ్మకంగా జీవించుంటే రెండవ రోజు వచ్చాడు కూడా ఆ మాట ఆ అధికారి చెప్పడు. ఇవి జరుగుతున్న విషయాలు నేను అవుట్లైన్ చెప్తున్నాను మీకు. నేను మనం అధికారుల దగ్గర ఎలాగుండాలో దేవునిని కనిపించే విధంగా, మనం ఏ నీడలో ఉన్నాం, దైవ నీడలో ఉన్నామా, దుష్ట నీడలో ఉన్నామా, అన్యుల నీడలో ఉన్నామా, ఈ లోక భోగాల నీడలో ఉన్నామనేది ఈ 2024లో ఏ నీడను నువ్వు వెళ్ళాలో ఆలోచన చేసుకో. నీ నీడల ప్రాముఖ్యం. నీ నీడ సరిగ్గా లేకపోతే నువ్వు సరిగ్గా ఉండవంతే. నీ నీడ ప్రాముఖ్యమైంది, నువ్వు ఉండే స్థలం ప్రాముఖ్యం, నువ్వు చూసే విధానం ప్రాముఖ్యం, నువ్వు వెళ్ళే విధానం ప్రాముఖ్యం. అర్థమవుతుందా? ఇక్కడ గుంతలు తవ్వేస్తారంటే ఇక్కడ కుదరదంటే తప్పించుకొని వెళ్తున్నావు. అర్థమవుతుందా? తప్పించుకొని వెళ్తున్నావు. అయితే భక్తి జీవితంలో అలాగే నువ్వుగా చేస్తున్నావంటే పర్వాలేదులే దాటుకోబోతున్నా అంటున్నావు. అలా ఉండకూడదు. క్రైస్తవ్యం ఆలోచన చేయండి. ముఖ్యంగా దేవుని బిడ్డలు ఈ 2024లో నీవు జీవితం మార్చబడాలంటే, ఈ సంవత్సరంలో ఏ నీడలో నువ్వు వెంబడించాలంటే ఇటువంటి నీడలు నువ్వు వెంబడించకూడదు. ఐగుప్తు నీడ అదే ఎంతో ఘోరమైనది. దాని ఆరాధన, దాని పద్ధతి, దాని విధానం అసలు శ్రమల కొలిమిలో పుట్టం వేయబడ్డారు ఐగుప్తీయులు. ఎవరి చేతుల? ఐగుప్తు నీడలో వద్దని చెప్తున్నాడు అక్కడ దేవుడే. యెషయా ద్వారా చెప్పిస్తున్నాడు. ఐగుప్తులకి దేవుడు ఏం చేశాడు? వాళ్ళ దేవుళ్ళు దేవతలకు మొక్కినా వీళ్ళ ప్రార్థనకి, ఎవరి ప్రార్థనకా? మోషే ప్రార్థన చేస్తే యెహోషువలు అక్కడ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగించారు. వాళ్ళు చేయలేకపోయారు. ఎవరు చేసినట్టుగా? దేవుని పిల్లలు చేసినట్టుగా చేయలేదు. వాళ్ళు అవమానించబడ్డారండి. లోకానికి అవమానం కలుగుతుంది, దేవుని బిడ్డలకు అవమానం. లోకం అవమానం కలగకుండా అటువంటి జీవితం వాళ్ళు జీవించారడా. మా దేవుడు మమ్మల్ని పంపించాడు అని వాళ్ళు అద్భుతాలు చేశారు. ఐగుప్తులు ఎన్ని అద్భుతాలు చేశారు? 10 అద్భుతాలు చేశారు. మీరు బాగా ఆలోచించండి. 10 అద్భుతాలు చేస్తే శ్రమలంతా ఐగుప్తులకు వచ్చిందా, ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిందా? ఐగుప్తులకి. అది మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళే కొందికి తగల్లా. ఎందుకో తెలుసా? వాళ్ళ దేవుని చేతులు వాళ్ళు కప్పబడి ఉన్నారు. అర్థమవుతుందా? మనం కూడా ఎక్కడున్నామనేది మన నీడ ప్రాముఖ్యం. అందువల్ల అన్యుల నీడలో మనం ఆశ్రయించకుండా ఉండాలి. అన్యుల నీడ ఆశ్రయించకుండా ఉండాలి. మరి ఏ నీడను ఆశ్రయించాలి? 36వ కీర్తన చదువుదాం. 36వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచూ ఉన్నారు. అది అమ్మ, ఆశ్రయించుచూ ఉన్నారు అంటే ఎవరైనా ఆశ్రయించుచూ ఉన్నారు. ఆడ కంటిన్యూషన్గా ఉంది, ఓడు ఆపబడలా. ఈ సంవత్సరం అంతా ఆయన నీడలోనికి నువ్వు ఆశ్రయిస్తూ ఉండాలి. మొదటి గడియ, చాలామంది అంటారు మొదటి రోజు, మొదటి నెల, మొదటి గడియ, మొదటి నిమిషం ఎవరి సన్నిధిలో ఉండాలి? ఆయన నీడలో. ఇలా రాసుకుంది నీకు. దైవ నీడలో మనం జీవించాలి. రోజు ఆయన రెక్కలనే నీడల కింద మనం జీవిస్తే మనకు మేలు. మనం కంఠస్థ వాక్యాలు చిన్నపిల్లకి నేర్పిస్తారు. 91 కీర్తన, సామ్ 91 ఏమని పెడితే, మహోన్నతుల చాటున నివసించువాడు, సర్వశక్తి నీడని శ్రమించువాడు అని చూస్తాం. నేను ఎప్పుడు నేర్చుకుంటే ఈ కంఠస్థ వాక్యం
98వ సంవత్సరంలో నేర్చుకునే వాక్యం. అంటే నేను 10th క్లాస్లో ప్రభుని రక్షించబడిన తొలి దినాల్లో ఈ వాక్యం నేర్చుకున్నా. 23వ కీర్తన నేర్చుకున్నా. మొదటి కీర్తన కంఠస్థ వాక్యం నేర్చుకున్నా. ఏమండి, అప్పుడు తర్వాత 99లో బాప్తీసం తీసుకున్నాను. ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 23 సంవత్సరాలు పైబడి అప్పుడు నేర్చుకున్న కంఠస్థ వాక్యం. అక్కడ రాయబడుతుందంతా కూడా చెప్తుంది, నువ్వు భయపడొద్దు, నువ్వు నన్ను ప్రేమిస్తే నీకు తోడుగా ఉంటాను, నీ ప్రార్థన నేను వింటాను, శ్రమలో నేను తోడుగా ఉంటాను అని ఆ సంగతులన్నీ కూడా, ఏ భయం ఇక నువ్వు భయపడొద్దు, నువ్వు జడియవద్దు అని వాక్యం అదేమంతా చూస్తాం. భయపడుతున్న దినాల్లో, శ్రమల కొలిమిలో పొట్టవేయబడుతున్న దినాల్లో ఆ 91వ కీర్తన ఇది ప్రపంచం అంతా చదివే కీర్తన. ఇది 23వ కీర్తన ఫేమస్, మొదటి కీర్తన ఫేమస్, తర్వాత 91వ కీర్తన ఫేమస్, 128వ కీర్తన అది కూడా ఫేమస్. ఎందుకంటే అది వివాహ కీర్తన. ఈ చాలా కీర్తనలు, కుటుంబ కీర్తన కూడా ఉన్నాయి, ఉంది. 119వ కీర్తన విశ్వాసుల కీర్తన. అంటే ఎక్కువగా గ్రంథంలో వాక్యం సంగతి ఉంటుంది. సరే, సంగతి అది ఏదేమైనా ఏ నీడలో ఈ సంవత్సరం బ్రతకాలి మనం? దేవుని నీడలో బ్రతుకుతూ ఉండాలి. ఆ వాక్యం అది అప్పుడప్పుడు కాదు, కంటిన్యూ, నాట్ స్టాప్, కంటిన్యూస్గా వెళ్ళాలి మనం. ఒకరోజు జరిగేసే కార్యక్రమం కాదు ఇది, ఒకరోజు ఫంక్షన్ కాదు ఇది రోజు ఫంక్షన్గా వాడాలి. అంతే. ఫంక్షన్లు అప్పుడప్పుడు వస్తాయి, దేవుడు ఎప్పుడు మనతో కూడా ఉంటాడు. మనము ప్రతిరోజు ఆయన వాక్యము, ఆయన సహవాసము, ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. మనం ఎలాంటి వాళ్ళంటే గాయం తగిలినప్పుడు హాస్పిటల్ కాదు, గాయములు తగిలినప్పుడు వెళ్ళడం అది కామన్. తగలకుండా వెళ్తే ఎందుకు వచ్చిన వాడు అత్తారు, ఊరికే చూస్తాను కదా, లేదుగా నిజం చెప్పంటారు. డాక్టర్ దగ్గరికి ఎవరు ఊరికి వెళ్ళరుగా, అవసరమైనప్పుడు వెళ్తారు. నేను ఈరోజు ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మా మమ్మీ గారిని, ఏదైతే నాకు అవసరమో అనుకోకుండా అదే డాక్టర్ ఆడ కూర్చోవడం, నాకు దేవుడు తోడు అనమాట. మేడం నేను ఈ ట్రీట్మెంట్ కొరకు వచ్చాను అంటే, నిజంగా అండి నేను కూడా ఆ ట్రీట్మెంట్ నేను చదువుకున్న కోర్సు అదే అని ఆమె కూడా చెప్పింది. అబ్బా దేవా, ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్ ఈ స్థలం లేదు, మరి మీరు కూర్చున్నారు అంటే దేవుడు ఎవరికి ఎప్పుడు సిద్ధపరచాలో అలాగూ ప్రభు సహాయం చేస్తాడు. ఆయన నీడలో ఉంటే ఆయన దారి చూపిస్తాడు. నా మార్గంలోకి వస్తున్నాడు, నా మార్గంలో నువ్వు నిలిస్తే నీకు సహాయం చేస్తాను. కాబట్టి దేవుని రెక్కల నీడలో ఉండాలి. మహోన్నతుల చాటు నివసించే నీడలో ఉంటే, శరణ్యములో ఉంటే ఎన్ని దీవెనలో, ఎన్ని మేలులో, ఎన్ని ఆశీర్వాదాలో. 2023లో నువ్వు ఎలాగ ఉన్నావో ఉండలేదో తర్వాత సంగతి, కానీ 2024 ఇప్పుడే నీ వాక్యం నూతనంగా ఎవరైనా వాక్యం వింటే ఈ వాక్యం ద్వారా మీరు మారండి, ఆ నీడలోకి రండి, ఈ సంవత్సరం ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తారు. అందుకే యెహోవా మరి దేవుని చాటు నివసించేవాడని చూస్తున్నాం. కాబట్టి ఒకటి, ఎవరి నీడలో ఉండకూడదు, అన్యుల నీడలో ఉండకూడదు. ఎవరి నీడలో ఉండాలి? దేవుని నీడలో ఉండాలి. ఇప్పుడు ప్రశ్న, ఎందుకు దేవుని నీడలో ఉండాలి? దేవుని నీడలో ఉండు, దేవుని గుడికి రా, చర్చికి రా, ప్రార్థనకి రా, సావాసానికి రా, మీటింగ్కి రా, పూజ చేద్దురా అని పిలుస్తున్నారు అందరూ. రండి భజన చేద్దు, రండి పూజిద్దాం, రండి ఆరాధిద్దాం, రండి ఆహో అని తండోరేస్తున్నారు. ఎందుకు పోవాలి? ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? క్వశ్చన్. ఎప్పుడైనా 24లో ఇది ఒక ప్రశ్న, మీకు సవాల్. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి? అది ఏ గుడైనా కావచ్చు, నువ్వు గుడికి ఎందుకు వెళ్తున్నావు? ఈయన చూడు, మన కోరికలు నెరవేర్చేదానికి మనసులో ఉన్న మాట 2024 ఇది బయటపడింది. వీడి కోరికలు ఎన్ని ఉన్నాయి? యవనస్తుడి కోరికలు, వీడి కోరికలు ఉన్నాయి 2024. ఆ కోరికలు మళ్ళీ వివరిద్దాంలే, దేవుని చిత్తమైతే కోరికలు మీద చెప్తాను. ఆ కోరిక ఏ కోరిక చెప్తాను తర్వాత. 2024లో వీడికి కోరికలు ఉన్నాయట. వాడికే కాదు, అందరికీ ఉన్నాయమ్మా. వాడేదో మనసులో మాట చెప్పాడు. 2024లో చూస్తాం అసలు దేవుని నీడలో మనం ఎందుకు ఉండాలి, ఎందుకు రావాలి, ఎందుకు కలవాలి, ఎందుకు కూర్చోవాలి, ఎందుకు సాగాలంటే చూడండి, 57వ కీర్తన 12వ చరణం చదువుకొని ఎందుకు దేవుని నీడలో మనం ఉండాలి. 3వ కారణం చెప్తాను నేను. 57:12 సారీ, ఒకటే చూడండి, నేను వచ్చిన తప్పు చెప్తున్నాను, సారీ. ఒకటో వచ్చిన కదా, రైట్, నేను రాయడం రైట్, చదవండి. నన్ను కరుణింపు దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నా ఆపదలు తొలగిపో వరకు
అది నీ రెక్కలండి. ఇప్పుడు చెప్పాలి, యేసు ప్రభు నీడలోనికి ఎందుకు రావాలి, యేసు ప్రభు సన్నిధిని ఎందుకు అనుభవించాలంటే ఆపదలు తొలగిపోవరకు. అంటే ఆపదలు వస్తాయి రావా? వస్తాయి. ఈ లోకంలో శ్రమ కలుగును అని ఆయన చెప్పాడు యోహాను సువార్త 16:33లో. ఈ లోకంలో శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించాను. నన్ను చూడండి అంతే. ఏం చూడారా? నన్ను చూడండి అంటారు కదండి. ఎప్పుడైనా మనం బాగా గమనించారు, ఏం భయపడు, నన్ను చూస్తారా, వచ్చాయి నన్ను చూడంటారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట చూస్తే ఆ నీడలోనికి ఎందుకు రావాలంటే ఈ లోకంలో ఆపదలు ఉన్నాయి. 2024లో ఆపదలు రాదు, నాకే సమస్య లేదు, నాకే కష్టం రాదు, ఏ కన్నులు రాదని ఎవరు చెప్పరు. అమ్మ నమ్మినోడికి వస్తుంది, నమ్మనోడికి వస్తుంది. అయితే వాటన్నిటిలో నుంచి వస్తే, కలిగితే, అనుభవిస్తే వాటి తప్పించే మార్గం దేవుడు చేస్తాడు. అది కారణం. రాదని దేవుడు చెప్పలా. క్రైస్తవ జీవితం ముళ్ళబాట పోల్పాన్పు మాత్రం కానీ కాదు, ప్రశాంతంగా ఉండేది కాదు. మన జీవితం ఒక పోరాటం. ఏమండి, మనిషి జీవితం అంతరంగం ఒక ఆరాటం ఉంటుంది. ఆలోచన చేయాలి. ఆయన నీడలో మనం ఉన్నప్పుడు శ్రమల కొలిమిలో పుటము వేయబడుతున్నా, ఇబ్బంది కొలిమిలో మనం ఉన్నాం, ఆపద కొలిమిలో ఉన్నాం. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆపదలన్నిటిలో ఉంచి తప్పిస్తాడు. అందుకే ఇప్పుడు ఎందుకు ఆయన నీడలోకి వెళ్ళాలంటే ఆపదలు. ఇప్పుడు ఎండ వస్తూ ఉంది, ఆ ఎండ కాడే ఉంటే ఏమవుతా, కళ్ళు తిరిగి పడతావు. వాన వస్తుంది, లేదు తడుస్తుంటే జ్వరం వస్తుంది. అది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఒకదాన్ని తట్టుకుంటావు, భద్రంగా ఉండు. సేఫ్టీ ప్లేస్ ఇచ్చాడు దేవుడు, సేఫ్టీ ప్లేస్ ఇచ్చాడు, అన్నీ నీకు తెలుసు. కానీ సేఫ్టీగా బ్రతకలేవు భూమి మీద. అది సేఫ్టీ నీకు ఇచ్చాడు. ఎక్కడ సేఫ్టీ? హెల్మెట్ వేసుకోమని అంటారు బండి తోలేప్పుడు. ఏం మూతిగడి కనిపించదు, ఊపిరాడదంటే పూర్తిగా ఊపిరే పడుస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఏం చేస్తాం? డ్రైవింగ్ చేస్తారు, కార్ డ్రైవర్లు ఎవరికి ఏమిస్తారు, సీల్డ్ బెల్ట్. ఏమి నా బెల్ట్ నా ఇష్టం అంటే మనం ఏం చేయలేము. దేవుడు కొన్ని నియమ నిబంధనలు ఇచ్చాడు. ఆ నియమ నిబంధనలకు మనం ఎట్లాంటి వాళ్ళని ఏమవ్వాలా, లోపడాలి. కరెంటు నాకు వచ్చిన ఈ కరెంటు నేను 20 ఏళ్ళు సర్వీస్ నాకని పెట్టుకో, కరెంట్ చేయబెట్టావు, 20 ఏళ్ళ సర్వీస్ అదే చూపిస్తుంది నీకు వచ్చిన గర్వించకూడదు. ఏ విషయంలో ఎట్లుండాలో ఆ మెలకు ఉండాలి. అర్థమవుతా? జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం ఉండగలిగిన రీతిలో మనం ఉంటే, ఎక్కడ ఉండాలో ఎలా మెలగాలో నేర్చుకుంటే అప్పుడు మన దీవెన మేలు అనుభవించగలం. ఈ మాటలు మనం చూస్తే ఈ ఆపదలు తప్పించబడడానికి భగవంతు సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇవి తొలగిపోవడానికి మనం ఏం చేయాలంటే 107వ కీర్తనలోకి వద్దాం రండి. మనం ఏం చేయాలో లేఖనాలు రాయబడతాయి. 19వ వచనం, 107వ కీర్తన 19వ చరణంలో ఒక మాట చదువుదాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. కష్టకాలమందు ఆపదలో వారిని ఏం చేశాడు? విడిపించాడు. ఎప్పుడు విడిపించాడు అంటే ఎప్పుడు విడిపించాడంటే వాళ్ళు ఏం రాయబడుతున్న వాక్యంలో, వారు ప్రార్థన చేయగా. ఎవరు చేయగా? వాళ్ళ ప్రార్థన చేయగా. అది దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో మీరు ఆలోచించాలి. ప్రార్థన చేయగానే మాట చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా మన జీవితాలలో గొప్ప మేలు అనుభవిస్తాం. ఇక్కడ రాయబడిన మాట అదే. ఆపద సమయంలో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పించబడతామన్న సంగతిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రయాణాలు తప్పించబడంటే, రాకపోకలు తప్పించబడంటే, దేహాల భద్రతగా తప్పించబడంటే ఏం చేయాలి? ఈరోజు ఎన్ని తప్పించబడడం? బలహీనతల నుంచి తప్పించబడ్డం, బాధల నుంచి తప్పించబడ్డం, కష్టం నుంచి తప్పించబడ్డం, శ్రమల కొలిమి నుంచి తప్పించబడ్డం, ఆర్థిక పరిస్థితుల నుంచి తప్పించబడ్డం, అన్ని రకాలుగా మేము మనం తప్పించబడుతున్నాం. ఏమో ఈరోజు మా మరదలు ఒక మాట అంటుంది, ఉంటే నీలాగా ఉండాలి అనేది. ఏమ్మా నాలాగా అన్నాను? అప్పుకి నిప్పుకి భలే దూరంగా ఉంటావు కదా అన్నది. ఏందట? అప్పుకి నిప్పుకి చాలా దూరంగా ఉంటావు కదా అనేది. అవునమ్మా, అప్పు చేస్తే మనశ్శాంతి ఉండదు, వాక్యం చదవలేము, బోధించలేము, ఎంతోపని అప్పు అంటుంది. ఆ అప్పు వల్ల ప్రసంగాలు ఏమొస్తుంది నాయన? నేను అప్పు లేకుంటే అప్పు చేయొద్దని చెప్పగలను, నేనే అప్పులు పాలైపోతే నేనే ప్రసంగం చెప్తానా? మొదట నేను మనశ్శాంతి అనుభవించి మీకు మనశ్శాంతి గురించి చెప్పాలి. నేను బాగుండి మీకు ఎదుటోడు బాగుండాలని కోరుకోవాలి. నేను పడిపోకుంటే మీరు పడిపోకుండా ఉండాలని చెప్పాలి. నేను పడిపోయి దేవుని బిడ్డలారా మీరు అప్పులు పాలు కారు అంటే సుఖం అంతా ఎక్కువైపోయి ఇష్టానుసారంగా అనిపిస్తూ దేవునికి దూరం అప్పులు పై అయిపోతేట
దేవుని వాక్యం చెప్పబడిన మాట బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం ప్రార్థన చేయాలి. శ్రమలో తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలోంచి వారిని విడిపించును అని. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ లేఖన భాగం చెప్పబడుతుంది. వారి ఆపదలోంచి ఐగుప్తులు ఎన్ని ఆపదలు తప్పించబడండి. వారు పెట్టిన బాధ, వారు పెట్టిన కష్టం, వారు పెట్టిన కన్నీళ్ళు దేవుడు చూసి వారి ప్రార్థన విని వారు తప్పించట్టుగా చూస్తున్నాం. ఈ వాక్యంలో రాత్రి వేళ మనం చదువుతుండగా ఆయన నీడలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలంటే ఆపదలు తొలగిపోవడానికి కొరకు ఆయన నీడలో వెళ్ళాలి. నిజమే, ఈరోజు ఇంతవరకు ఆయన నీడలో ఉన్నందువలన, ఆయన భద్రతలో ఉన్నందువలన అంత దీవెన, అంత మేలు అనుభవిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యములో మరొక మాట మనం గమనించేద్దాం. పరమగీతముల గ్రంథం ఎవరి నీడలో ఉండాలంటే దేవుని నీడలో ఉండాలని చదివాం. ఎవరి నీడలో ఉండకూడదంటే అన్యుల నీడలో ఉండకూడదు. సరే, పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. పరమగీతముల గ్రంథం చదువు. పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, అడవి వృక్షములలో జలధర వృక్షం ఎట్లున్నాడో పురుషుడు నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితుడనై అతని నీడను కూర్చుంటిని. ఎవరి నీడలో కూర్చునిందేమి? ఆనంద నీడలో నేను కూర్చున్నాను అంటే సొలొమోను సూలమితి యొక్క వర్ణనలో సొలొమోను నీడలో సూలమితి కూర్చొని ఆనందిస్తూ ఉంది. ఇదే నీడ? ఆనందపు నీడ అని రాసుకోవాలి మనం. ఆనందం అనే నీడలో ఉండాలి, ఆవేదన నీడలో కాదు. ఈరోజు ఎలాగున్నామండి అంటే బైబిల్ చెప్పబడే మాట ప్రలాపించు వారింటికి వెళ్ళమని చెప్పేబడింది. ఆ సంగతుల అంశం వేరే, కానీ ఇక్కడ చదువుకున్న వాటిని అంటే ఆనందపు నీడ ఎక్కడ ఉంటుందో తెలిసిన భూమి మీద కేవలం దేవుని సన్నిధి, ఇంకెక్కడ దొరకదు. ఈరోజు ఎంతోమంది ఏమండి హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నావు. నిజంగా హ్యాపీగా ఉండి చెప్తున్నావా? రైమింగ్ కాబోసరుగా చెప్తున్నావు. నిజంగా హృదయపూర్వక గుండెలు చేతులు పెట్టుకొని యథార్థంగా చెప్పి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలంటే నీ గుండెలు అంత ధైర్యం ఉందా? నువ్వు ఆనందంగా ఉండి ఎదుటివాడికి ఆనందంగా చెప్పాలి, కానీ ఆనవాయితీగా చెప్తున్నావు, ఆచారంగా చెప్తున్నావు, అలవాటుగా చెప్తున్నావు. చెప్పాలి కాబట్టి చెప్తున్నావు. చెప్పకపోతే ఒక నాకు ఫోన్ చేశాడు, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ మురళినాడు. సార్ అన్నాను, నువ్వు ఎట్టా చెప్పలేదు కదయా, అందుకే నేను చెప్పిన అన్నాడు. ఇంక నేనేం మాట్లాడాలి? నా క్వశ్చన్కి మరొక ఆన్సర్ రాలా. నువ్వు చెప్పలేదు కాబట్టి నేను ఫోన్ చేస్తున్నాను అన్నాడు. సారీ సార్ నేను చెప్పలేదు అన్నాను. నిజం ఒప్పుకోవాలిగా, చెప్పలేదంటే ఇప్పుడు ఇంక మన సంగతులు మాట్లాడి దాదాపు 1 గంట సేపు మాట్లాడుకున్నాం సేవా విషయాల గురించి. అర్థమవుతుందా? మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు భక్తి జీవితం కొరకైన విషయాలు ఎక్కువగా ధ్యానం చేయడం ద్వారా మనం దీవించబడతాం. ఈ లోకంలో మన జీవితాలు ఎక్కువగా భక్తి కొరకు పరిగెత్తాలి, లోకం కొరకు కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టి భక్తి కొరకు నువ్వు వాయిదాలు వేయకూడదు, భక్తి కొరకు దూరం పోకూడదు. భక్తి అంటే పరిగెత్తాలంతే. చూడండి, కిచకిచలాడుతున్నాడు భక్తికి. జలుబు చూడాల, దగ్గు చూడాల, మంచు చూడాల, ఎండ చూడాల. ఎట పరిగెత్తున్నారు, ఎంత నిష్ట! వాళ్ళకున్న నిష్ట ఈరోజు ఎవరికి లేదా? వాళ్ళంట వీళ్ళు కూడా బలి తెలివిన వాళ్ళు, విశ్వాసులు. ఏమంటారు తెలిసిన? సార్ 3-4 ముచ్చట సార్ వాళ్ళదా, మనం 300 రోజులు ముచ్చట సార్ మంది అంటారు. అర్థమైంది అనుకుంటా అంశం. వాళ్ళేమో 3-4 ముచ్చట, మనం 300 రోజులు ముచ్చట సార్. అది ఎక్కువ రోజులు, ఇది ఎక్కువ రోజులు. అమ్మా భక్తి అప్పుడప్పుడు 3 నెలలు 3 రోజులు కావాలా, 3 నెలలు కావాలా? భక్తి ఎప్పుడు కావాలి? దేవుని నీడ అప్పుడు కావాలా? అప్పుడు 3 నెలలే కావాలా, 3 రోజులు కావాలా? బతికినంత రోజులు, ఇది కరెక్ట్ మాట. ఆ నీడ బతికినంత రోజులు రావాలి మనకు. మన నీడ మన బతికినంత కనిపిస్తుంది. అవునా? మనకు కనిపిస్తుంది. నేను ఆ మాట అర్థం చేసుకోవాలి. బతికినంత వరకు మన నీడ మనకు తెలుస్తుంది. సత్యం తర్వాత తక్కువ బిక్కుడు మనకు తెలీదు. ఆత్మనీలో ఉంటే కదా అప్పుడు సంగతి వాళ్ళు వేరు. ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేద్దాం. ఆయన నీడలో ఆనందం ఉంది. బైబిల్ రాయబడుతుంది కదా, నా సన్నిధిలో సంపూర్ణ. అమ్మా, ఇంత ఆనందం నీ ఇంట్లో ఉంటుందా? నీ ఇంట్లో వచ్చింది ఎప్పుడైనా? ఇంత నెమ్మది ఒక మొక్క హృదయపూర్వకంగా నవ్వగలుగుతున్నావా? ఈరోజు చాలామంది సాగు చెప్పారు, నా కథ నీకు తెలుసు, నాకు నీ కథ ఎంతకాలం, నీ కథ ఎన్ని రోజులు చూసేది నేను? 1 రోజు 2 రోజులా? తప్పించుకొని పరిగెత్తుకుంటే ఎక్కడికి రావాలా? అంతే. నువ్వు బాగుండాలంటే, నీకు ఆనందంగా ఉంటే రా, నీ ఇష్టం, అది నీ చాయిస్. నువ్వు వస్తే నీకు ఆనందం, లేకపోతే నా బతికింతే, నా కష్టం వింటే, నా గోష్ఠ వింటే అంతే. అది గోష్ఠ ఎప్పుడు అట్టే ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది. ఆనందించేది ఎప్పుడు? నెమ్మది పొందే దినాలు ఎప్పుడు? సంతోషంగా ఉండే దినాలు ఎప్పుడు? నువ్వు తెచ్చుకో, నువ్వు కట్టుకో, నువ్వు పెట్టుకో. అవునా కదా? పండగ వస్తే కొట్టినావు, ఏందా? సున్నావు. కట్టావు ఒంటి మీద బట్ట, పెట్టావు నోటి నిండా. ఇది మాత్రం మానలేదే? భక్తి మాత్రం మానుతుంది?
ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం? అర్థం చేసుకోవాలి. చివరిగా 2024కి 4 మొక్కలు చెప్తాను నేను. 4 సంఖ్య నాది. 2024కి 4 పాయింట్లు చెప్పిన. మొదటి నేను అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం చదువునాయన. 5:10. అందుచేత పేతురు వచ్చుచూ ఉండగా రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదనో పరుపుల మీదనో వారిని ఉంచిరి. ఇక్కడ గమనిస్తున్నారా? ఇది దైవజనుడి నీడ. దైవజనుడి నీడ వస్తే మంచాల మీద పరుపుల మీద తీసుకొచ్చి ఆ నీడ పడితే చాలు. యేసుప్రభు వస్త్రం తాకితే స్వస్థత కలిగిన ఆ సంగతి వేరే, కానీ యేసుప్రభు చేయని అద్భుతం పేతురు చేశాడు. ఇదే తెలిసిన ఆయన నీడ ద్వారా స్వస్థపరచబడ్డారు. కాబట్టి ఎవరి నీడలో ఉండాలి? దైవజుడి నీడలో ఉండాలమ్మా. దైవజుడు ఏదని చెప్తే, సేవకుడు అని చెప్తే లోబడు. అది ఎవరైనా కావచ్చు. దేవుడు సేవకుడని గౌరవించాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనుషులు చూడొద్దు. నువ్వు దైవజుడిగా గుర్తించినప్పుడు దేవుడు ఆ మనసును చూస్తాడు. అందువల్ల నువ్వు ఆలోచించగలిగిందంటే దైవ సేవకుల నీడలో ఉంటే నీ జీవితం, నీ కుటుంబం, నీ ఒళ్ళు అన్నీ కట్టబడుతుంది. నువ్వెంతగా దైవజుని నీడలో ఉంటావో నీకు అంత భద్రత కలుగుతుంది. ఎప్పుడైతే దైవ సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉంటావు, గత రాత్రి చెప్పాను కదా, షాలేము దైవ నీడలో ఉన్నందువలన అతను క్షేమంగా వృద్ధి చెందుతూ వచ్చాడని మీరు విన్నారు. నిజం, అది వాస్తవం. దేవుని నీడలో మన బిడ్డలు ఉండాలి. సేవకుడితో బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎప్పుడైనా దీవించబడతారండి. ప్రాక్టికల్ 23 సంవత్సరాలు చూసిన నువ్వు చెప్తున్నాను. సేవకుని ఎక్కువగా పెట్టరు రోజులు చాలామంది. లేదు సార్, టైం లేదు సార్, టైం లేదు సార్. టైం లేక లోకంతో ఉండి చెడిపోతున్నాడు. అద్దెలా నీకో నేను వింటున్నాను, నేను చూస్తున్నాను. దాదాపుగా నేను 18 సంవత్సరాలు టీచింగ్ ఫీల్డ్లో చూసిన అనుభవం చెప్తున్నాను నేను. పిల్లకాయలు లోకస్తులతో ఉండి తీరిపోతున్నారు, కానీ గురువులతో ఉండి ఎవడు తీరిపోయిన ఉండడా? చెడిపోయిన వాడు ఎవరు ఉన్నారు? సేవకులతో ఉన్న కుటుంబాల పిల్లలు కానీ ఎవరు చెడిపోయారా? బాగుపడుతున్నారు, క్షేమం పొందుతున్నారు. ఎందుకని సేవకుని దగ్గర నీ కుటుంబంలో నీ బిడ్డలు వదలకూడదు? ఎప్పుడు మనతో ఉండడం కాదు, తల్లిదండ్రులతో కాదు, సేవకుడితో నేర్పించాలి మన బిడ్డలో. సేవకుడు ఏం పని చేస్తాడన్నా? సినిమాకి ఏమైనా పోతాడా? లేక షికారికి ఏమైనా పోతాడా? ఇంకేమైనా నేర్పిస్తాడా? నేర్పిస్తే ఏం నేర్పిస్తాడా? బైబిలా, పాటల, ప్రార్థన, వాక్యమా, ఈ 3 ముక్కలు తప్ప ఇంకేం చేయడు కదా. దైవ పని నేర్పిస్తాడు, పరిచయం నేర్పిస్తాడు, ప్రార్థన నేర్పిస్తాడు. ఇది నీకు అవసరం ఈ రోజుల్లో. ఎవరికా? తల్లిదండ్రులకి వద్దు సార్, మా వాడు అదే వాళ్ళు కొట్టినాం సార్, మా వాడు ఇదే వాళ్ళు కొట్టినాం సార్, అన్నీ అయినాడు. చివరికి దేవుని సోడు కూడా సేవ చేయడు. చదవద్దని చెప్పాలా? వీలు ఉన్నప్పుడు వెళ్ళంతా కూడా ఎక్కడ పోవాలి? రే సేవకుడితో పో, సేవకుడితో సేవకు పంపించు, పరిచయకు పంపించు. అది చిన్న పరిచర్యన పెద్ద పరిచరణ ఆశీర్వదించబడతారు, అంతే. ఆశీర్వదించబడతారు లేదండి, నిజం. చిన్న పరిచర్య నుంచి ప్రారంభించబడ్డారు. నాతో కూడా ఉన్న పిల్లలు చెత్తతో ప్రారంభించబడింది. చెత్తలు దోశ స్టార్ట్ చేయించిన పిల్లకాయల్ని. ఈరోజు షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చెత్తతో ప్రారంభించాను వాళ్ళని. ఈవెన్ నా కొడుకు షాలేంని కూడా మొదట సేవకు వచ్చినప్పుడు పొరకట్టించి తొయ్యమన్నా బయట వాడు నేను తొయ్యిపించిన. నేను ఆడ ప్రారంభిస్తే పొరకట్ట పట్టుకోవాలి మొదట ఏడక, ఆ తర్వాత మైక్ ఇస్తా. నేరుగా మైక్ కాదు, పొరకట్ట నుంచి సేవ రావాలి. ఏంద్ర సేవకుడు పొరకట్ట అంటాడు అనుకోబోతారు. సేవ జీవితంలో విధేయత, లోబడ్డం, తగ్గింపు. ఇంట్లో పట్టుకునేది మాకు అవసరంలా, సేవలో పట్టుకోవాల్సిందంతే. నేను పట్టుకుంటే వాడు కూడా పట్టుకోవాలి, నేను ఉంటే వాడు కూడా ఉండాలి. అది సేవకుని యొక్క మనస్సు. మాతో పాటు వెళ్తున్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు కూడా నాతో పాటు ఉన్న పిల్లలు నేనెంతో, నా పిల్లలు కూడా అంతే. అలా భావిస్తాను నేను. ఎందుకంటే వారు నా కుమారులు, కుమార్తెలని భావిస్తాను. నా బిడ్డతో సమానంగానే చూసుకుంటాను వాళ్ళు. అలా ఉండడానికే ప్రయత్నం చేస్తాం. సేవకుడు ఎప్పుడు కూడా తన బిడ్డల క్షేమం కోరతాడు, తన బిడ్డల పక్షాన ప్రార్థన చేస్తాడు. తన బిడ్డల ఆలాపన ఏమండి, తల్లి తన బిడ్డల గురించి చూసుకోదా, పట్టించుకోదా? సేవకుడు అలాంటి వాడే. ఎప్పుడైనా బాగుండాలి, క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎంతోమంది సంఘాలు నడిపించే పెద్దలు, సేవకులు, కుటుంబాలు ఉన్నాయి. కొంతమంది సేవ చేస్తున్నారు, కొంతమంది సేవ చేయడం లేదు. అవకాశాలకు తరుణాలు ఇలా దేవుని చిత్తంలో వరకు వారు పొందలేకపోతున్నారు, కొంతమంది పొందుతూ ఉన్నారు. ఈ రాత్రి వేళ ఎవరి నీడలో ఉండాలి తెలుసా? దైవ సేవకు నీడలో ఉంటే నీ కుటుంబంలో పిల్లలైనా సరే, జీవితంలో స్వస్థత అయినా సరే, క్షేమం కలుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. అది ఆత్మీయతలో ఆరోగ్యవంతులు అవుతారు, శారీరకంగా ఆరోగ్యవంతులు, లోకాన్ని ఆరోగ్యవంతులుగా చేస్తారు.
ఎవరా? దేవుని పిల్లలు సేవకుల దగ్గర వీళ్ళు నేర్చుకొని వాళ్ళు ఏమవుతారు? నేర్పిస్తారండి. ఒకప్పుడు సేవకుల దగ్గర కీబోర్డు, రిథం ప్యాడ్, తబలాలు కొట్టేవాళ్ళు ఈరోజు వర్తమానికులు అవుతున్నారు. ప్రపంచ దేశాలు తిరుగుతున్నారండి. అది చిన్న పని కాదు. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు దేవుని నీడలు ఉండి సేవకు నీడలు వెంబడించిన వారు, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ సూట్ కేసులు, వాళ్ళ బ్యాగులు మోసిన వాళ్ళు ఈరోజు గొప్ప అయ్యారు. మేము అలా చేసే ఈరోజు స్థితిలోకి వచ్చాం. డైరెక్ట్గా ఈ వర్తమానాలకు రాలా. మేము అలా అనుభవించాం, అలా చేయగలిగాం. చేసాం చెప్పుకోవడం కాదు, నేర్పిస్తున్న పాఠం రాబోయే తరానికి ఒక రోల్ మోడల్ మాదిరిగా ఉండాలిగా. నువ్వు ఎప్పుడు చేస్తావనంటే ఎప్పుడైనా అడిగితే ఈ ఛానల్లో చూడాలి కదా వాడు. అందుకొరకు ఓపెన్గా చెప్తున్న విషయాలన్నీ కూడా దేవుని నీడలో, దేవుని సేవకుల నీడలో, సంఘమని నీడలో ఉంటే మన కుటుంబాలు, మన జీవితాలు ఈ లోకాన్ని పరలోకం అనిపిస్తుంది. పరలోకం ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. యేసు ప్రభు నమ్మితే పరలోక రాజ్యం, నరకపోతే అగ్నిగుణం, అన్యులు పాలైతే ఆరణ హోరత్తులు యుగయుగాలు చావాల్సింది. యేసు ప్రభు నమ్ముకొని ఈ సంవత్సరంలో దీవెనకరంగా ఆయన నీడలో ఆనందించి ఆయన నీడలో అపాయాలు తప్పించబడి క్షేమం పొందినట్లుగా ప్రభు మీ అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేస్తాం. మన మధ్య ఉన్నట్టు సార్ వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. గడిచిన సంవత్సరం అంతయు ఆయన రెక్కల నీడ చాటున మనల్ని భద్రపరిచిన మన దేవుడు, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన రెక్కల నీడ చాటులో మమ్మల్ని భద్రపరిచాడు. ఈ రోజున దైవజనుని నిలవబెట్టుకొని ఆయన నీడను మనం ఆశ్రయించినట్లయితే మనకు మేలు కలుగుతుంది. ఆయన నీడలో మనం ఉన్నట్లయితే మన జీవితం సఫలీకృతం అవుతుంది. మన జీవితం ఈ లోకంలో సక్రంగా జరుగుతూ ఉంటుంది. ఆపదల నుంచి రక్షింపబడతావు. కాబట్టి మనం ఏ నీడనున్నాం ఈ రోజునని ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉన్నాం. వాక్యాన్ని వినువారంగా మాత్రం కాకుండా, విని విడిచిపెట్టే వారంగా కాకుండా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారంగా మనం ఈ రోజున ఉండాలని దైవజనుడి ద్వారా హెచ్చరింపబడ్డాం. అట్టి రీతిగా మనం ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన మా దేవా, కృపా కనికరములు కలిగిన మా రక్షక, నమ్మకమైన మా రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాను ఆయన. నిజమే తండ్రి, ఈ లోకంలో మేము ఆయన యోనా ఏ రీతిగా అయితే నాయన ఆ సొర చెట్టు నీడన ఆశ్రయించి దేవా, అది కొంత సమయానికే నాయన మాడిపోయినప్పుడు నాయన వ్యసన పడుచు నాయన సావు మేలు నాకు అని ఏ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు దేవా. నాయన అట్టి వారంగా కాకుండా నాయన మీ రెక్కల నీడ చాటును మేము చేరిన వారంగా మా ఆపదల నుంచి, మా బాధల నుంచి మమ్మల్ని రక్షించే మహోన్నతుని చాటును మేము, మహోన్నతుని రెక్కల నీడ చాటును మేము ఆశ్రయించే వారంగా ఉండాలని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన మా దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దైవజనుని నీడను నాయన మేము అనుసరించే వారంగా అయినా చివరికి మీ నీడకు చేరు వారంగా నాయన మమ్మల్ని మీరు వాక్యం ద్వారా హెచ్చరించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకనూ నాయన ఈ లోక నీడలో నాయన మేము అన్నిల నీడలోనూ ఉన్నట్లయితే సిగ్గుపడే వారంగా అవుతామని దేవా మాతో సూటిగా మాట్లాడిన మా దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలే మీకే చెల్లిస్తూ దేవా, విన్న వాక్యం మా హృదయాలు నాటపడింది, నీరు కట్టి ఫలింపజేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. బలపడడానికి, స్థిరపడడానికి మీరు కృప చూపి నడిపించమని, మీ నీడను చేరుకునే వారంగా నాయన, మీ నీడను ఎదుగు వారంగా నాయన మమ్మల్ని నిలువబెట్టి నడిపింపజేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని మరొకసారి నాయన శాలేయం స్వరంను బట్టి నాయన మీ సన్నిధిలో ఎత్తుపడుతున్నామయ్యా. నాయన ప్రతిదినం కూడా నాయన మీరు మాకు జీవాహారాన్ని రీతిగా దయచేస్తున్నందుకు అందుని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మనుషుడు మీ యొక్క దేవుని మాట వలన మాత్రమే జీవిస్తాడని వాక్యం సెలవిస్తుంది దేవా. మీ నోటి నుంచి వచ్చే వాక్యం ద్వారా నాయన, వాక్కు ద్వారానే మేము జీవించే వారంగా జీవాహారాన్ని మాకు దయచేస్తున్నందుకు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకే చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని మా రక్షకుడును దేవుని ప్రియకుమారుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.